అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మంత్రి అజారుద్దీన్కు పదవీ గండం రాబోతుందా? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3.5 నెలలు గడుస్తున్నాం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాదు ఇప్పటి వరకు అజారుద్దీన్. అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి 6 నెలల్లోపు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ప్రభుత్వం నుంచి సభ్యత్వం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇదే రాజ్యాంగ నిబంధన. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 31 నాటికి ఆయన యొక్క గడువు ముగినుంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోతే మైనార్టీ వర్గం నుంచి కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయినా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో మాత్రం టెన్షన్ మొదలైంది. అజారుద్దీన్ కోసం ఎవరితో వారికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరితోనైనా రాజీనామా చేయించాలా అనేటువంటి సందిగ్ధంలో ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఖాళీగా నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ కోట ఉన్న కవిత రాజీనామాతో మాత్రం ఆ సీటును కూడా తమదైనటువంటి శైలిలో తమ వైపు మార్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తేనే ఆ కోటాలో కూడా భర్తీకి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి యోచనలో ప్రభుత్వం కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రాష్ట్ర మంత్రి అజారుద్దీన్కి సంబంధించి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏదైతే మైనారిటీ శాఖ మంత్రిగా అజారుద్దీన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏదైతే మైనారిటీల ఓట్ల కోసం అప్పటికప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారంటూ విమర్శలు వచ్చాయి. విమర్శలు వచ్చిన కోణంలో అయితే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ టికెట్ ఏదైతే నవీన్ యాదవ్ కు ఇవ్వడం, నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. అయితే ఇప్పటికీ దాదాపు అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి దాదాపు 3 నెలల కాలం అయిపోయింది. మరో ఏప్రిల్ 31వ తేదీ లోపు ఆయన శాసన మండలికి కానీ శాసనసభకు కానీ ఎన్నికవలసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అజారుద్దీన్ కోసం త్యాగం చేసే త్యాగశీలి ఎవరు? ఏదైతే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీలలో రాజీనామా చేసి అజారుద్దీన్ ని ఎంపికకు తోడ్పాటుపడే నాయకులు ఎవరు? వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ భారీ ఆఫర్ ఇచ్చారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే 6 నెలలు ఏదైతే ఒక మంత్రిగా చట్టసభల్లో ఒక మంత్రిగా బాధ్యత స్వీకరించినప్పటి రోజు నుంచి 6 నెలల కాలంలో ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ కానీ ఎన్నిక కావాల్సిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఏదైతే అజారుద్దీన్ కేవలం మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు, ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఇప్పటి వరకు చేయలేదు. ఏదైతే ఇటు ఎమ్మెల్సీల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడం, ఏదైతే కోదండరామ్ తో పాటు ఏదైతే కోదండరామ్ ను అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. కోదండరామ్ అంతకుముందే ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అజారుద్దీన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. గతంలో బీఆర్ఎస్ 2 ఎమ్మెల్సీలను నామినేట్ చేసి పంపడం, అప్పుడున్న గవర్నర్ తమిళిసై రిజెక్ట్ చేయడం, తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటు కోదండరామ్ మరొకరిని ఎంపిక చేయడం, ఆ నియామకాల పైన బీఆర్ఎస్ సంబంధించిన నేతలు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో పలు కేసు పదే వాయిదా పడుతున్నట్టు ప్రస్తుతం దాదాపు 3 నెలల పదవీ కాలం పూర్తి చేస్తున్న అజారుద్దీన్ మరో ఏప్రిల్ చివరి నాటికల్లా, ఏదైతే రాబోయే ఏప్రిల్ చివరి నాటికల్లా ఏప్రిల్ 30వ తేదీ కల్లా ఆయన చట్టసభలకు ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరు రాజీనామా చేస్తారన్న అంశం ఒక చర్చ అయితే, మరోపక్క నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. కవిత రాజీనామా ఇప్పటికే చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా నిజామాబాద్ చట్టసభలు కానీ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం కూడా ముగిసిపోయింది. ఈ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అక్కడ నిజామాబాద్ ఎమ్మెల్సీని ఎన్నుకోవాలన్నా కూడా స్థానిక ఎన్నికలు జరగాల్సిన నేపథ్యం ఉంది. స్థానిక ఎన్నికలు జరిగితే తప్ప ఏదైతే స్థానికంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు ఇప్పటికే కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ముగిశాయి. మరోపక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగియాల్సింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అజారుద్దీన్ ను కవిత స్థానంలో ఎంపిక చేయాలనుకున్నా కూడా ఎన్నికల కమిషన్ ప్రాసెస్ జరగాలి. దానికి మరికొంత సమయం ఉంది. ఇప్పటికిప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి భర్తీ చేయడం దాదాపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా చట్టసభల్లో 6 నెలల లోపు ఎన్నిక కావాలి. ఎన్నిక కాని పరిస్థితి రాజీనామా చేయాల్సిన నేపథ్యం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరో అవకాశం ఉంది. ఏదైతే అజారుద్దీన్ 6 నెలల కాలం కంటే ముందు 1 రోజు లేదా 2 రోజుల ముందు రాజీనామా చేసి మళ్ళీ పదవీ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగంలో అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అంటూ న్యాయ నిపుణులతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అజారుద్దీన్ మంత్రి పదవి తొలగిస్తే, అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేస్తే మైనార్టీల్లో మరింత అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికే కేవలం ఓట్ల కోసమే మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. మరోపక్క ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలోనే కేవలం చూపుగా అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారనే ఆరోపణలు కూడా మరోసారి బలపడే అవకాశాలు ఉన్నాయి. శ్రీరామ్, కిరణ్, కొంతవరకు మీరు అన్నట్లుగా నిజామాబాద్ ఉప ఎన్నికలు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కొంత జాప్యం జరిగితే, సో ఆ ఇష్యూని పక్కన పెట్టేస్తే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతపరమైనటువంటి ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు రాజీనామా చేయడానికి సిద్ధపడతారు? అది సాధ్యమవుతుందా? సో అలాంటి అవకాశాలు కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు ఒక సఫలీకృతమైనటువంటి మార్గంలో తేగలుగుతుంది? శ్రీరాజ్, ఇది చాలా కష్టమైన టాస్క్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ అధిష్టానమే కాదు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరు చెప్పినా కూడా చట్టసభల్లో ఉన్న ఒక వ్యక్తి రాజీనామా చేయడం అనేది ఆషామాషి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్ ను రాజ్యసభకు పంపే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది అంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఆయన రాజ్యసభకు ఎంపిక చేస్తే ఇక్కడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆయన రాజ్యసభకి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నారా, లేదా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సుముఖంగా ఉన్నారా అనే అంశాలు కూడా కీలకంగా అవుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా ఢిల్లీలో రాజకీయాలు చేయాలని ఏ ప్రాంతీయ నాయకుడు కూడా దాదాపు అనుకోరు. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసే నాయకులు వేరుగా ఉంటారు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్ స్థానిక రాజకీయాలు, స్థానిక నేతలతో ఉన్న సంబంధాలు కానీ, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు లభిస్తున్న అత్యధిక హోదా కానీ, లేదా ఎమ్మెల్సీగా చట్టసభలో ఆయనకు దక్కుతున్న గౌరవం కానీ, ఇవన్నీ కూడా రాజ్యసభలో దక్కవు అనే అంశాలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క ఎమ్మెల్సీకి తెలిసిన విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి కాపాడడానికి రాజీనామా చేసే నేతలు ఎవరు ముందుకు వస్తారంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి మల్లగుల్లాలు పెడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏదైతే చట్టసభలకు అజారుద్దీన్ ఎంపిక కాకపోతే తన పదవికి రాజీనామా చేయాల్సిన నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీల వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేసు ఉండడం, సుప్రీంకోర్టులో ఆ కేసు తెగినంత వరకు అజారుద్దీన్ దాదాపు పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు లేవు. ఇప్పటికీ క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపింది. గవర్నర్ కూడా ఆ తీర్మానాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఈ కేసు కొనసాగడం, ఈ కేసు కొలిక్కొచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ వ్యవహారం ఎటు తేల్చలేని పరిస్థితిలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ప్రధానంగా అజారుద్దీన్ మంత్రి పదవి కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరి చూడాలి, ఏదైతే ఏప్రిల్ 30 లోపు అజారుద్దీన్ విషయంలో అద్భుతం జరుగుతుందా, లేక మనం అన్నట్టు ఏదైతే 1 రోజు లేదా 2 రోజుల ముందు రాజీనామా చేసి మరోసారి కేబినెట్ మంత్రిగా ఎంపిక చేస్తారా, మరో 6 నెలల లోపు ఏదైతే కవిత రాజీనామా చేసిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తుందా, ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రశ్నార్థకమైన, ఇవన్నీ డౌట్ఫుల్ క్వశ్చన్స్. కాబట్టి రాబోయే రోజుల్లో ఏది జరుగుతుందనేది మనం వేచి చూడాలి. మరోపక్క స్థానిక ఎన్నికలు ముగిసిన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి ఇన్ టైంలో దాదాపు 2 నుంచి 3 నెలల కాలమే ఉంది. ఈ 3 నెలల కాలంలో ఏదైతే స్థానిక ఎన్నికలు ముగిసి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి అజారుద్దీన్ ఎంపిక కావడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అయితే చివరికి ఎట్టకేలకు ఏప్రిల్ 30 తర్వాత అజారుద్దీన్ మంత్రి పదవి ఊడుతుందా అనేది కూడా మనం వేచి చూడాలా. సిరాజ్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మీరు అన్నట్లుగా రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ పదవీ గండం రాబోతుందా అంటే అవుననే సమాధానాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆల్మోస్ట్ 3.5 నెలలు కూడా గడుస్తున్నటువంటి పరిస్థితులు. కేవలం ఇంకా 3 నెలల్లో మాత్రమే, అంటే ఏప్రిల్ చివరి నాటికైనా ఎమ్మెల్యేగానో లేదా ఎమ్మెల్సీగానో చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో ఎన్నిక కానటువంటి నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవి పైన మాత్రం కొంతవరకు ప్రతిష్టంభన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ దగ్గర కనబడుతున్నటువంటి ఆప్షన్స్ కేవలం 3 మాత్రమే కనబడుతున్నాయి. ఒకటి, మంత్రిగా 6 నెలలు ముగిసేలోపు ఎలాంటి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ రాజ్యాంగబద్ధంగా వెసులుబాటు ఉన్నట్లయితే మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఆప్షన్ నెంబర్ 1. ఇక రెండోది, ఏదైతే నిజామాబాద్కి సంబంధించినటువంటి సకాలంలో నోటిఫికేషన్ మొత్తం రిలీజ్ అయిపోయి ఈ లోపే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తయినటువంటి
పరిస్థితులు కనుక అవకాశాలు ఉంటే నిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన్ని ఎమ్మెల్సీగా పంపడం, 3 శాసనమండలిలో ఉన్నటువంటి ఎవరో ఒక్కరిని అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని రాజీనామా చేయించి ఆ స్థానంలో అజారుద్దీన్తో భర్తీ చేయడం. ఒకవేళ రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో వర్గ విభేదాల్లో ఆ వ్యక్తికి సముచితమైనటువంటి స్థానం కల్పించినా సో అంగీకరిస్తారా అనేటువంటి పూర్తి స్థాయిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రస్తుతం మంత్రిగా కొనసాగేటువంటి అవకాశం అజారుద్దీన్ కోల్పోబోతున్నారా? సో అలాంటి అవకాశం ఒక మైనార్టీ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తీవ్రంగా ప్రభావితం పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అజారుద్దీన్ని ఎలాగైనా చట్టసభలకు పంపాలనేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అజారుద్దీన్కి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేటెడ్ అయిన సుప్రీంకోర్టులో మాత్రం దీనికి సంబంధించిన కేసు పెండింగ్లో ఉండడం, సో ప్రభుత్వంలో మాత్రం టెన్షన్ మొదలైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అజారుద్దీన్ కోసం ఎవరినైనా రాజీనామా చేయించేటువంటి ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం నిజామాబాద్ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి అంశం ఉందో ఆ అంశం కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ స్టెప్ నెక్స్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.